మన జనరేషన్లో 100కి 70% మంది మన చిన్నప్పుడు ఏదో ఒక టైంలో ఈ స్పిరిట్ గేమ్ని ఆడిన వాళ్ళమే. అవునా? మన ఫ్రెండ్స్ ముగ్గురు లేదా నలుగురు కూర్చొని ఒక క్యాండిల్ని వెలిగించి ఒక పెద్ద వైట్ షీట్ మీద ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఎస్, నో, స్టార్ట్, బాయ్ అనే పదాలని రాసి రీసెంట్గా చనిపోయిన మన బంధువుల ఆత్మని పిలిచేవాళ్ళం. అండ్ ఈ స్పిరిట్ గేమ్ని ట్రై చేసిన వాళ్ళలో 90% మంది ప్రజలు సక్సెస్ఫుల్గా ఆ గేమ్ని ఆడేవారు. అంటే నిజంగానే ఆత్మను పిలిచి దాన్ని కొన్ని ప్రశ్నలు అడిగి జరిగిన విషయాల కోసం ఇంకా జరగబోయే విషయాలకు సంబంధించిన వాటికి సమాధానాలు తెలుసుకునేవారు. అలా ఆడిన వాళ్ళలో నేను ఒకడిని. కానీ నేను ఒక రకంగా కాకుండా 20 రకాలుగా ఆడేవాడిని. అది ఎలానో ఈ వీడియో చివరిలో మీకు చెప్తాను. అయితే ఈ స్పిరిట్ గేమ్ అనేది కేవలం మన ఇండియాకి పరిమితమైనది కాదు. ఈ స్పిరిట్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఆడేవారు. ఇది మన చరిత్రని, సంస్కృతిని తెలియజేస్తుంది. ఈ గేమ్ ప్రపంచాన్ని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే 1921లో ఈ గేమ్ ఆడి ఒక ఆత్మ చెప్పిందని తన తల్లి శవాన్ని 15 రోజుల పాటు తన ఇంట్లోనే హాల్లో పెట్టుకొని ఒకడు కూర్చున్నాడు. 1930లో ఆత్మ చెప్పిందని ఒక లేడీ తన క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆవిడ్ని చంపేసింది. 1941లో ఒక వ్యక్తి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 1958లో ఒక వ్యక్తి ఈ గేమ్లో ఒక ఆత్మ చెప్పిందని తన ఆస్తి $1,54,000 కేవలం $2,000 మాత్రమే తన ఇంట్లో పనిచేసే పనివేలకు రాసి మిగిలిన ఆస్తి $1,52,000 మొత్తాన్ని మిస్టర్ జాన్ గేల్ ఫోర్బ్స్ అనే వ్యక్తికి రాసేశాడు. ఇంతకీ ఈ జాన్ గేల్ ఫోర్బ్స్ ఎవరో తెలుసా? తను ఆడిన స్పిరిట్ గేమ్లో తనతో ఇంటరాక్ట్ అయిన ఆత్మ. ఇంకా ఇలాంటి ఎన్నో ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఈ గేమ్ వల్ల జరిగాయి. ఎంతోమంది ఈ గేమ్ వల్ల పిచ్చివాళ్ళు కూడా అయిపోయారు. కొన్నిసార్లు వీళ్ళు పిలిచిన ఆత్మలు వెనక్కి వెళ్ళకుండా పిలిచిన వాళ్ళ జీవితాన్ని నరకం చేసేసాయి. అసలు ఈ స్పిరిట్ గేమ్ అనేది నిజమా? నిజంగా మనం ఈ గేమ్ ద్వారా వేరే డైమెన్షన్లో ఉన్న ఆత్మ ప్రపంచంలో ఉండే ఆత్మలతో మనం కమ్యూనికేట్ అవ్వగలమా? అసలు వాస్తవం ఏంటి అనే ఈ స్పిరిట్ గేమ్ మిస్టరీని నేను ఈరోజు ఎక్స్పోజ్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆత్మను పిలిచి వాటితో మాట్లాడామని ఎన్నో శతాబ్దాలుగా ఎంతోమంది క్లెయిమ్ చేశారు. కానీ ఈ ఎగ్జాక్ట్ స్పిరిట్ గేమ్ అనేది మన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది కేవలం గడిచిన 200 సంవత్సరాల నుండి మాత్రమే. అయితే ఈ 200 సంవత్సరాల్లో ఈ గేమ్కి ఇంత పాపులర్ రావడానికి కారణం మన సంస్కృతి. 1861 నుండి 1865 వరకు అమెరికన్ సివిల్ వార్ జరిగింది. ఆ సమయంలోనే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు యుద్ధాల్లో పాల్గొన్నాయి. ఆ కాలంలో యావరేజ్గా ప్రతి మనిషి కేవలం 38 సంవత్సరాల వరకు మాత్రమే బ్రతికేవాడు. యుద్ధం వల్ల, తిండి సరిగ్గా దొరకపోవడం వల్ల, కొత్త రోగాల వల్ల చిన్న వయసులోనే ప్రజలు మరణించేవారు. సో అలా చనిపోయిన వారితో మాట్లాడాలని, వాళ్ళ ఆత్మ ప్రపంచంలో సంతోషంగా ఉన్నారో లేదో అనే విషయాన్ని తెలుసుకోవాలనే తపనే ఈ స్పిరిట్ గేమ్ని ఇంత పాపులర్ చేసింది. అప్పట్లో ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక స్పిరిట్ గేమ్ని తరచుగా ఆడేవారు. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి వాళ్ళతో మాట్లాడేవారు. చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం ఒక డిమాండ్గా మారిపోయింది. దీనిని ఇంకా పాపులర్ చేస్తూ 1886లో ఒక న్యూస్ పేపర్లో స్పిరిట్ గేమ్ ఏ వరల్డ్ వైడ్ ఫినామినాన్ అనే ఆర్టికల్ వచ్చింది. అదే టైంలో ఫ్లోరెన్స్కి చెందిన మ్యారియట్ అనే ఆథర్ రాసిన బుక్ దెర్ ఇస్ నో డెత్ ఓన్లీ ట్రాన్సిషన్ అనే పుస్తకం పెద్ద హిట్ అయింది. ఆత్మలు నిజంగా ఉన్నాయి, వాటితో మనం మాట్లాడవచ్చు అని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. ఆ కాలంలో ఈ స్పిరిట్ గేమ్ అనేది రోజువారీ దినచర్యలో భాగమైపోయింది. అందరూ ఈ గేమ్ని ఆడుతూ ఉంటే ఒక్కరికి మాత్రం దీని ద్వారా కోట్లాది రూపాయలని సంపాదించాలి అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వల్లే ఈరోజు మనకి స్పిరిట్ గేమ్ ఆడడానికి పర్ఫెక్ట్ డివైస్గా ఓయిజా బోర్డ్ అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ బోర్డు పేరు ఓయిజా బోర్డ్, కానీ దీన్ని అందరూ ఓయిజా బోర్డ్ అని ప్రొనౌన్స్ చేస్తారు. చార్లెస్ కనర్డ్ మరో 3 ఇన్వెస్టర్స్తో కలిసి కనర్డ్ నోవెల్టీ కంపెనీని స్టార్ట్ చేసి ఈ ఓయిజా బోర్డ్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. 1890లో దీన్ని చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి ప్రతి ఇంట్లో ఒక ఓయిజా బోర్డు ఉండే విధంగా తను ప్రమోట్ చేశాడు. అప్పటి నుండి ఈ రోజు వరకు కొన్ని కోట్ల ఓయిజా బోర్డులు అమ్ముడిపోయాయి. అసలు ఈ బోర్డుకి ఈ పేరు ఎలా వచ్చిందంటే కెనెడ్ పార్ట్నర్స్లో ఒకరైన
ఎలిషా బాండ్ తన మరదలు పీటర్తో కలిసి ఈ బోర్డు మీద ఆడుతూ ఒక ఆత్మను పిలిచి ఈ బోర్డుకి ఏం పేరు పెడితే బాగుంటుంది అని అడిగారు. అప్పుడు ఆ ఆత్మ ఓయిజా అని స్పెల్ చేసిందట. తరువాత 915లో ఈ బోర్డుకి పేటెంట్ తీసుకోవడానికి కెనెడ్ పేటెంట్ ఆఫీస్కి వెళ్తే అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం ఆ బోర్డుతో ఆత్మను పిలిచి నా పేరు చెప్పండి అని పేటెంట్ ఆఫీసర్ అడిగాడు. అప్పుడు ఆ బోర్డు మీద నిజంగా ఆ పేటెంట్ ఆఫీసర్ యొక్క పేరు ఒక ఆత్మ వచ్చి స్పెల్ చేసిందట. ఇలానే 95% కేసెస్లో ఈ బోర్డు సక్సెస్ఫుల్గా ఆత్మలతో కమ్యూనికేట్ అవుతుంది. నిజంగా ఈ బోర్డుతో చనిపోయిన వాళ్ళతో మనం మాట్లాడగలమా అని అడిగితే నేను మాత్రం 100% ఇది రాంగ్ అని చెప్తాను. విజీ బోర్డుతో మనం ఒక్కటంటే ఒక్క ఆత్మను కూడా పిలవలేము, ఆత్మలతో మాట్లాడలేము. ఎందుకంటే ఆత్మలు అనేవే లేవు కాబట్టి. మరి ఇన్ని కోట్ల మంది ఈ బోర్డుతో ఆత్మను పిలిచి మాట్లాడమని అంటున్నారు కదా, దాని సంగతి ఏంటి అని అడిగితే ఆ విషయమే ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా విజీ బోర్డులో ఏముంటుందో చూద్దాం. ఆ బోర్డులో ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఎస్, నో, స్టార్ట్, గుడ్ బై అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో రాసి ఉంటుంది. ఒక కన్నీటి బిందు ఆకారంలో మధ్యలో ఒక అద్దంతో ఒక వుడెన్ పీస్ ఉంటుంది. దాన్ని ప్లాన్చెట్ అంటారు. దాని మీద ప్లేయర్స్ అందరూ వాళ్ళు వేలు పెట్టి ఆత్మ పిలిస్తే ఆ ఆత్మ ఈ ప్లాన్చెట్ని కదిపి సమాధానాలని బోర్డు మీద చూపిస్తుంది. అయితే ఆడిన వాళ్ళలో 95% కేసెస్లో ఈ ప్లాన్చెట్ కదులుతుంది. అయితే దీన్ని కదుపుతుంది ఆత్మ కాదు, మనమే. మనకి తెలియకుండా మనమే దీన్ని కదుపుతాం. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. దీనినే ఇడియోమోటర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. మనకి కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, ప్రీ కాన్షియస్, జాంబీ మైండ్ అని వివిధ రకాల స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. వీటిలో మన సబ్ కాన్షియస్ మైండ్ మనతో ఈ స్పిరిట్ గేమ్ని ఆడిస్తుంది. మనకు తెలియకుండా మనమే ఈ ప్లాన్చెట్ని జరిపేలా చేస్తుంది. ఈ ఇడియోమోటర్ అనే ఎఫెక్ట్ని కూడా మనం చిన్నప్పుడు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాం. మనలో కొంతమంది చిన్నప్పుడు ఒక గేమ్ ఆడేవాళ్ళం. అదేంటంటే ఒక గోల్డ్ చైన్ని పట్టుకొని గాలిలో వేలాడదీస్తూ ఒక ప్రశ్న అడిగి ఎస్ అయితే గుండ్రంగా, నో అయితే అడ్డంగా దాన్ని ఊగమంటే అది అలానే ఊగేది. మనం ఈ చైన్ని ఊపట్లేదు అని అనుకునే వాళ్ళం, కానీ మనమే మనకు నచ్చిన సమాధానం వైపుగా ఈ చైన్ని ఊపేవాళ్ళం. నేను ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అని. అది ఎస్ అని చెప్పేది. కానీ రిజల్ట్స్ వచ్చాక మాత్రం ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు కూడా నాకు కనుచూపు మేరలో ఉండేది కాదు. వాస్తవానికి మన సబ్ కాన్షియస్ మైండ్ కేవలం ఒక చిన్న మూమెంట్ మనకి ఎస్ అనే ఆన్సర్ రావడానికి రౌండ్గా మన వేలు తిప్పుతాయి. కానీ అది మనం ఐడెంటిఫై చేయలేనంత చిన్న మూమెంట్. ఆ చిన్న మూమెంటే ఆ చైన్ యొక్క వెయిట్ నుండి ఇనర్షియా క్రియేట్ అయ్యి చైన్ మూవ్ అవుతుంది. సేమ్ అదే ఎఫెక్ట్ ఈ విజీ బోర్డులో కూడా జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ వల్లే మనం ఏ సమాధానం అయితే కావాలని కోరుకుంటామో అదే విధంగా మనకు తెలియకుండా మన బాడీ రియాక్ట్ అవుతుంది. ఈ స్పిరిట్ గేమ్ అనేది రాంగ్ అని నేను ఇప్పటికీ 10 సంవత్సరాల ముందే కనుగొన్నాను. నేను ఈ గేమ్ని మొదటిసారి ఆడినప్పుడు అది నిజమే అని అనుకున్నాను. ఎందుకంటే అది అంత రియలిస్టిక్గా అనిపించింది. తరువాత నేను చనిపోయిన మా తాతని పిలిచాను. ఆయన ఆత్మ వచ్చి నీట్గా ఆయన పేరు చెప్పింది. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను ఇది ఖచ్చితంగా ఫాల్స్ గేమ్ అని. ఎందుకంటే అసలు మా తాతయ్య అప్పటికీ చనిపోనే లేదు. రెండో విషయం ఏంటంటే ఆయన అన్ఎడ్యుకేటెడ్, సంతకం పెట్టడం కూడా సరిగ్గా రాదు. అలాంటిది అడిగిన అన్ని ప్రశ్నలకి ఇంగ్లీష్లో ఆయన సమాధానం చెప్పడం వల్ల ఇదంతా ఫాల్స్ అని తేలింది. అప్పుడు దీనిపై స్టడీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే దీనినే ఇడియోమోటర్ ఎఫెక్ట్ అంటారని. ఇదే కాదు, ఒకసారి ఒక ఆత్మను పిలిచి కొన్ని ప్రశ్నలు అడిగితే అది అన్ని ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చేసింది. తర్వాత ఆ ఆటలోని ప్లేయర్స్ అందరి కళ్ళకి గంతలు కట్టి అప్పుడు సేమ్ ప్రశ్నలు అడిగితే పక్కన కూర్చున్న వ్యక్తి మానిటర్ చేస్తున్నప్పుడు ఒక్క ప్రశ్నకు కూడా ఆ ఆత్మ సమాధానం కరెక్ట్గా చెప్పలేకపోయింది. ఆ ప్లాన్చెట్ దానికి నచ్చినట్టు అటు ఇటు ఎటో వెళ్ళిపోతుంది. కొన్ని తర్వాత సింపుల్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అడిగినా కళ్ళకు గంతలు కట్టిన వాళ్ళకి తెలియకుండా బోర్డుని తిప్పాను. ఎస్ ప్లేస్లో నో అని, నో ప్లేస్లో ఎస్ వచ్చేలా పెట్టాను. అప్పుడు ప్రతి ప్రశ్నకి ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్నే వాళ్ళు చెప్పేవారు. ఒకసారి మా ఫ్రెండ్స్తో ఈ గేమ్ ఆడుతూ మా తాతయ్య పేరు కృష్ణ అని చెప్పి నేను ఆడకుండా వాళ్ళని ఆడమని చెప్పాను. అప్పుడు ఆ ఆత్మ నీ పేరు ఏంటి అని అడిగితే కృష్ణ అని స్పెల్ చేసింది. కానీ మా తాతయ్య పేరు కృష్ణ కాదు. సో ఈ ఆన్సర్స్ అన్నీ కూడా ప్లేయర్సే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్తో ఇడియోమోటర్ ఎఫెక్ట్ వల్ల జనరేట్ అవుతున్నవే. ఈ స్పిరిట్ గేమ్ అనేది 100% ఫాల్స్. మరి ఆ బోర్డుకి ఓయిజా అని పేరు పెట్టమని స్పెల్ చేసింది అన్నారు కదా, అది ఎందుకు అలా స్పెల్ చేసింది అని అడిగితే అప్పుడు గేమ్ ఆడుతున్న పీటర్ మెడలో ఉన్న ఒక లాకెట్లో ఒక ఫేమస్ బుక్ ఆథర్ ఓయిడా అనే ఒక ఆవిడ ఫోటో ఉంది. పీటర్ ఏమకి పెద్ద ఫ్యాన్. ఆ పేరునే ఈ పీటర్ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఓయిడాకి బదులు ఓయిజా అని స్పెల్ చేసింది. అండ్ పేటెంట్ ఆఫీసర్ పేరు కెనెడ్కి ముందుగానే తెలుసు, అందుకే కరెక్ట్గా స్పెల్ చేయగలిగాడు. ఒకవేళ ఈ గేమ్ నిజమైతే కళ్ళకు గంతలు కట్టినప్పుడు ఎందుకని పద్ధతి పాడు లేకుండా ప్లాన్చెట్ అటు ఇటు ఎటో వెళ్ళిపోయింది. ఇలా ఈ బోర్డు మీదే అన్నిటికీ కరెక్ట్ సమాధానం దొరికితే అసలు ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు? ప్రతి ఒక్కరూ లాటరీ అండ్ బెట్టింగ్స్ పక్కగా గెలుస్తారు, అవునా?
ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.